నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. వంకాయ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేసి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ ఏదైతే ఉందో అది ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుంది అని చెప్పేసి. అలాగే ఎలాగైతే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గిస్తుందో అదేవిధంగా కొలెస్ట్రాల్ తగ్గటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే మనం వంకాయ ఆహారంలో కలిపి తీసుకుంటామో అప్పుడు అది ఫ్యాట్ అబ్జార్ప్షన్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ అబ్జార్ప్షన్లో ఇంటర్ఫియర్ అయ్యి ఎక్సెస్ ఫ్యాట్ మన సిస్టంలోకి వెంటనే వెళ్లకుండా ఆఫ్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి ఫ్యాట్ని బ్లడ్లోకి వెంటనే రానివ్వకుండా ఆఫ్ చేయటము, అలాగే షుగర్ లెవెల్స్ని వెంటనే స్టీప్గా అవ్వకుండా ఆఫ్ చేయటము, అలాగే ట్రైగ్లిజరైడ్స్ని ఒక నార్మలైజ్ చేయటము అనేది వంకాయ తీసుకోవటం వల్ల జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే అందులో ఇంకా కొన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి. సో ఆ పోషకాల గురించి మనము రెసిపీ చేసుకుంటూ తెలుసుకుందాము. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే కట్టా మీఠా బెంగన్. కట్టా మీఠా బెంగన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, బెల్లం, ఉప్పు, సోమ్, జీలకర్ర, మెంతులు, పసుపు, ఆవాలు, అల్లం, కారం, చింతపండు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. బోల్డ్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏం లేదు, అవన్నీ కూడా కలిపి ఒక పౌడర్ లాగా చేసిస్తామన్నమాట. ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేస్తాం. ఇందులో కట్టా మీఠా ఏంటంటే ఒక పక్కన ఏంటంటే మనకి చింతపండు ఉంది, ఇంకో పక్కన ఏంటంటే బెల్లం ఉందన్నమాట. ఆ బెల్లంతో పాటు సోంపు అనేది మనం ఇందులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ టేస్ట్, స్వీట్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ వంకాయని కట్ చేసి రెడీ పెట్టేసుకుందాం. మిగిలిన పౌడర్ ఒకటి రెడీ చేసుకుందాం. మెంతులు, తర్వాత సోంపు, జీలకర్ర, ఇవి మూడు కూడా చక్కగా పౌడర్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వంకాయలు కట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇక్కడ చక్కగా వాటర్ కూడా ఉంది మన దగ్గర. కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో వంకాయ అనేది మనకి ఆయుర్వేదాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారనమాట. ఈ వంకాయ ఒకటే కాకుండా ఆకులు, తర్వాత దాని స్టెమ్, అలాగే వేర్లు కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్లో ఉపయోగిస్తూ ఉంటారనమాట. వేరియస్ కండిషన్స్కి ఉపయోగిస్తారు. కిడ్నీ కండిషన్స్కి, కిడ్నీ డిసీజెస్కి ఉపయోగిస్తారు, అలాగే డయాబెటీస్కి ఉపయోగిస్తారు, కొన్ని స్కిన్ కండిషన్స్కి కూడా దీన్ని ఉపయోగిస్తున్నారనమాట. సో చక్కగా కట్ చేసేసుకున్నాం కదా వంకాయని. సో వంకాయలు చక్కగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఒక స్పెషల్ మసాలా పౌడర్ మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే జీలకర్ర, అలాగే కొంచెం సోంపు, అలాగే మెంతులు. దీనికి కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. యూజువల్గా మసాలా పౌడర్లు గ్రైండ్ చేస్తున్నప్పుడు మనము కొంచెం ఉప్పు కానీ షుగర్ కానీ యాడ్ చేసి గ్రైండ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట, బయటకు వస్తాయి బాగా ఫ్లేవర్స్. అందుకోసం అనేసి మసాలా పౌడర్ని గ్రైండ్ చేస్తున్నప్పుడు ఉప్పు కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేయొచ్చు. సో మసాలా పౌడర్ రెడీ అయిపోయింది మనకి. అంటే మనకి ఇది సోంపు చక్కగా డామినేట్ చేస్తుంది, కానీ వెనకాల మనకి ఆ జీలకర్ర, మెంతులు కూడా తెలుస్తుంది. ఆ నోట్లో వేసుకుంటే మాత్రం ఫస్ట్ మనకి తెలిసేది ఏంటంటే మెంతులు టేస్ట్. ఎందుకంటే మెంతులు చాలా చేదుగా అనిపిస్తాయి, అది పవర్ఫుల్గా మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ మనము ప్యాన్ పెట్టేసుకుందాము, స్టవ్ వెలిగించేసి.
సో ప్యాన్ పెట్టేసుకున్నాం, హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ తర్వాత కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఆల్రెడీ మనము ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్నటువంటి వంకాయ, నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు. ఫస్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఉప్పు సరిపడ్డది ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసేసి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం అంతా వాటర్, ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఏం చేద్దామంటే బెల్లము తర్వాత అల్లము ఈ రెండు కూడా రెడీ చేసి అందులో యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఇంకో గ్రైండర్ జార్ తీసుకుని బెల్లం, నెక్స్ట్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఇందులో కట్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్, దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాము. సో ఇక్కడ వంకాయ కుక్ అయిందా లేదా చూద్దాము. సో చక్కగా కుక్ అయిపోతుంది. ఇందులో ఫస్ట్ ఏంటంటే మనము చింతపండు రసం యాడ్ చేద్దాం. నెక్స్ట్ బెల్లము, తర్వాత అల్లం, ఇప్పుడు కట్ట మీట రెండు కూడా యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం తయారు చేసుకున్న స్పెషల్ మసాలా సోంపు, మెంతులు, తర్వాత జీలకర్ర, అది కొద్దిగా ఇందులో ఫైనల్గా దించే ముందు యాడ్ చేద్దాం. ఇది కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేద్దాం. సో టోటలీ డిఫరెంట్ టేస్ట్. మనకి ఆ తీయదనంతో పాటు పుల్లదనం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఆ అల్లము ఫ్లేవర్ అనేది చాలా చాలా చక్కగా ఎన్హాన్స్ అయ్యి వస్తుందన్నమాట. మనము అల్లాన్ని ముందు వేయించలేదు, మనం బెల్లంతో కలిపి ఇందులో యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ అల్లము ఇంకా ఆ స్వీట్నెస్ కలిసి ఒక డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసింది. సో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, మంచి అరోమా వస్తుంది. సో బెల్లం యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ షైనీనెస్ అనేది దీనికి యాడ్ అయిందనమాట. చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఇది. సో ఫైనల్గా ఏంటంటే మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, జీలకర్ర, సోంపు, మెంతులు, సో ఎక్కువ మనము వేయకూడదు, కొద్దిగానే వేయాలి. ఎందుకంటే ఇది చేదు కూడా వస్తుంది కాబట్టి కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం.
కరెక్ట్గా మనం వేసిన మసాలా ఫ్లేవర్ కరెక్ట్గా ఇప్పుడు పైకి వస్తుంది. చెప్పాను కదా, ఫస్ట్ మనకి వచ్చేటువంటి ఫ్లేవర్ ఏంటంటే సోంపు అనమాట. ఎందుకంటే స్వీట్నెస్ కాబట్టి అది ఫస్ట్ వస్తుంది. అండ్ మనం టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి తెలిసేది ఏంటంటే మెంతుల టేస్ట్ అనమాట. సో అంత డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ. తప్పనిసరిగా మీరు ట్రై చేయాల్సిందే. సో సర్వ్ చేసేసుకుందాము. కట్టా మీఠా బ్యాంగన్ రెడీ అయిపోయింది. వంకాయ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. వంకాయ న్యూరో ఇన్ఫ్లమేషన్ను నిరోధించటం మరియు మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది. ఇది జ్ఞాపక శక్తి కోల్పోవడం, వయసు సంబంధిత మానసిక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. వంకాయలలో యాంథోసయానిన్స్ వంటి బలమైన యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు కణతత్వాలకు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఫైబర్, విటమిన్లు ఏ, బి, సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు వంకాయలో పుష్కలంగా లభిస్తాయి. చూశారు కదండి, కట్టా మీఠా బెంగన్ చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇది. మామూలుగానే మనము అనుకుంటాం కదా వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కట్టా మీఠా అంటే మనకు కొంచెము పులుపు, కొంచెము తీపి యాడ్ అయ్యేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ట్రై చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఒక వెరైటీ మనము వంకాయతో చేసినట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.